జీహెచ్ఎంసీ నుంచి గ్రేటర్ ఆర్టీసీకి నిధుల కేటాయింపు ఇష్యూ అటకెక్కినట్టే కనిపిస్తోంది. ఖజానా ఖాళీతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న బల్దియా ఆర్టీసీ భారం మోయలేమని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ కూడా పంపింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న గ్రేటర్ కార్పొరేషన్ లోకల్ ఆర్టీసీ ఫండింగ్ కు హ్యాండ్ ఇచ్చింది. గతేడాది గ్రేటర్ ఆర్టీసీకి జీతాల చెల్లింపు బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగించారు సీఎం కేసీఆర్. కానీ కార్పొరేషన్ కు అదో గుదిబండలా తయారైంది. ఉన్న సిబ్బందికే జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న జీహెచ్ఎంసీ గ్రేటర్ ఆర్టీసీ భారంతో మరింత దిగాలు పడింది. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరానికి 273.38 కోట్లు చెల్లించడం కష్టమని చెబుతూ ప్రభుత్వానికి లేఖ పంపింది. మిగులు బడ్జెట్తో ఉన్న జీహెచ్ఎంసీ ఖజానా 2 ఏళ్లుగా పెరిగిన ఖర్చులతో దివాళా తీసింది. 2 నెలల క్రితం వేతనాల చెల్లింపునకు రిజర్వ్ ఫండ్ నుంచి డబ్బులు డ్రా చేశారంటే జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ఆర్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు బాండ్లతో 3,300 కోట్లు సమీకరించాలని భావిస్తున్నారు అధికారులు. ఓవైపు అభివృద్ధి పనులకు రుణాలు తీసుకుంటూ మరోవైపు ఇతర విభాగాలకు సంస్థ ఖజానా నుంచి నిధులు కేటాయించడం సాధ్యమయ్యే పని కాదంటోంది బల్దియా. గత ఆర్థిక సంవత్సరం 368 కోట్లు ఆర్టీసీకి కేటాయించింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ ఎన్నికల ముందు రహదారుల నిర్మాణం, వాటర్ బోర్డుకు 85 కోట్లు, స్వచ్ఛ హైదరాబాద్ కు 150 కోట్లు ఖర్చు చేయడంతో ఖజానా ఖాళీ అయింది. ఆస్తి పన్ను, ఇతర ట్యాక్స్లతో ప్రస్తుతం నిర్వహణ పనులు, శాలరీల చెల్లింపునకు ఇబ్బంది లేదు. కానీ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలంటే అప్పు చేయక తప్పదు. సంస్థకు ప్రతి ఏటా ప్రభుత్వ గ్రాంట్లతో కలిపి 3,000 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది జీహెచ్ఎంసీ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడంతో వాటర్ బోర్డుకు ప్రాపర్టీ ట్యాక్స్ లో ఇచ్చే 15% కూడా కష్టంగా ఉందంటున్నారు అధికారులు. సంస్థ కష్టాలను ముందుగానే గుర్తించిన అధికారులు పొదుపు చర్యలకు రెడీ అవుతున్నారు.